ఈ వీడియోలో మనం ఎస్బీఐ కార్డు యొక్క లిమిట్ ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీకు కొంత లిమిట్ అనేది ఎస్బీఐ కార్డుతో ఇస్తారు కదా, దాన్ని పెంచుకోవాలంటే మనకి ఎస్బీఐ కార్డ్ యాప్ అనేది దాన్ని ఓపెన్ చేసుకోండి. మీ యొక్క ఎంపిన్ కానీ లేకపోతే యూజర్ నేమ్ కొట్టి మీరు లాగిన్ అవ్వచ్చు. మీరు లాగిన్ అయిన తర్వాత మీకు కనిపిస్తూ ఉంది కదా, అవైలబుల్ లిమిట్ ఎంత 1,87,000 ఉంది. బేసిక్గా నాకు ఇది ఆల్రెడీ పెంచాను. నాకు 1 lakh ఉండే, నేను అంతా ప్రాసెస్ అంతా చేశాను. 1 lakh టు నాకు 1,87,000 వరకు నాకు పెంచారు. బట్ మీకోసం అంటే ఆ ప్రాసెస్ అంతా చేసి మీకు చూపించడం కోసం మళ్ళీ అప్లై చేస్తున్నా. ఇక్కడ మీరు సింపుల్గా కాల్ చేసి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు మీ యొక్క ఇన్కమ్ డాక్యుమెంట్స్ అడిగి మీ యొక్క లిమిట్ని పెంచుతారు. అలా కాదు అనుకున్నప్పుడు లేకపోతే మీకు ఒక ఈమెయిల్ కానీ ఎస్ఎంఎస్ కానీ వస్తుంది, మీకు లిమిట్ ఎలిజిబిలిటీ ఉంది అండ్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి అని చెప్పి వాళ్ళు పంపిస్తారు. సో ఆ విధంగా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నప్పుడు మీరు కొంచెం కిందకి వెళ్తే ఇదే అప్లికేషన్లో ఇక్కడ కనెక్ట్ విత్ అస్ అని చెప్పి ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు మెయిల్ కానీ వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేసి రిక్వెస్ట్ పెడితే అవుతుందన్నమాట. సో ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి అండ్ మీకు ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో మీకు మ్యాక్సిమం ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఏం చేయాలంటే సింపుల్గా మీరు మీ యొక్క ఎస్బీఐ కార్డ్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా హోమ్ ఉంటుంది కదా, సో కిందకి వెళ్తే ఇక్కడ మీరు చూడండి హోమ్, ఈఎంఐ అండ్ పే ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు మోర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ రివార్డ్స్ అండ్ బెనిఫిట్స్ అని చెప్పి ఉంటుంది. సో బెనిఫిట్స్ పైన ట్యాప్ చేయండి. బెనిఫిట్స్ పైన ట్యాప్ చేయగానే ఈ కార్డుకి ఎలిజిబిలిటీ ఉన్న బెనిఫిట్స్ మొత్తం మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నాకైతే కార్డ్ లిమిట్ ఇంక్రీజ్ ఆప్షన్ కూడా ఉంది. నేను ఆల్రెడీ లిమిట్ పెంచాను, బట్ మీకోసం మళ్ళీ చేసి చూపిస్తున్నా. సో ఇప్పుడు లిమిట్ పెరగకపోతే మళ్ళీ ఏమనుకోవద్దు. సో ఒకసారి నేను దీనిపైన క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ప్రస్తుతానికి నా లిమిట్ వచ్చేసి 1,87,000 ఉంది. అప్ టు 5 lakh వరకు నేను రిక్వెస్ట్ అనేది పెట్టుకోవచ్చు. లేదు ఇక్కడ ఎంత కొంత ఎంటర్ చేసినా ఓకే, వాళ్ళకి ఒక 4 lakhs 3 lakhs ఎంటర్ చేసినా పర్లేదు అనమాట. సో నేను మ్యాక్సిమం లిమిట్ పెట్టేస్తాను 5 lakh అనేసి. అది 5 lakh అనేది రాదు, మీకు ఎలిజిబిలిటీ బట్టి వస్తుందన్నమాట. ఇక్కడ మీకు ఒకవేళ 60,000 కానీ ఉంటే ప్రజెంట్ లిమిట్, సో అప్ టు ఇక్కడ మీకు 3 lakh ఉండొచ్చు, 2 lakh ఉండొచ్చు, ఎంతనే ఉండొచ్చు అనమాట మీ ఎలిజిబిలిటీ బట్టి. సో ఇక్కడ నాకు మ్యాక్సిమం 5 lakh ఉంది. సో 5 lakh నేను ఇక్కడ సెర్చ్ చేశాను. సో ఇక్కడ నేను ప్రొసీజర్ పైన క్లిక్ చేస్తాను. ఇక్కడ నాకు ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయమంటున్నాడు. ఓటీపీ వచ్చింది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేశాను. కాసేపు లోడ్ అయిన తర్వాత అది కొన్ని పర్మిషన్స్ మీకు అడుగుద్ది అనమాట. మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఇవ్వండి. సో ఎందుకు నాకు రాలేదా అంటే ఆల్రెడీ నేను లిమిట్ ఇంక్రీజ్ చేశాను జస్ట్. సో మీకైతే ఒక స్టేట్మెంట్ కోసం మీకు ఒక బ్యాంక్ ఓటీపీ అడగవచ్చు. అది కొట్టిన తర్వాత మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంటే అంత లిమిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు సింపుల్గా ఇక్కడ మోర్ పైన క్లిక్ చేసి బెనిఫిట్స్లోకి వెళ్ళి మీ యొక్క లిమిట్ని ఒక ఓటీపీతో పెంచుకోవచ్చు అనమాట. మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్స్ ఏమైనా అడగవచ్చు ఫర్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ అనమాట. మీ బ్యాంక్ స్టేట్మెంట్ పైన డిపెండ్ అయ్యి మీ యొక్క ట్రాన్సాక్షన్ హిస్టరీ పైన డిపెండ్ అయ్యి ఆ లిమిట్ పెంచుతారు కాబట్టి. సో అది కూడాను మీకు డౌన్లోడ్ చేసి ఏం అవసరం లేదు. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ లాగిన్స్ ఏమైనా ఉంటే లాగిన్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు మీ బ్యాంక్ నుండి తీసుకొని మీకు అప్రూవ్ చేస్తారు. సో కొంతమందికి అది కూడా అవసరం లేదు. ఇదంతా కూడా మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటేనే. ఇంతకుముందు మీరు ఏవైనా లోన్స్ ఈఎంఐలు పెండింగ్ ఉన్నా లేకపోతే సరైన టైం కట్టకపోయినా మీకు లిమిట్ పెరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో దీనిపైన ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు ఎస్ఎంఎస్ కూడా వచ్చింది, మీరు రిక్వెస్ట్ చేశారు బట్ రాలేదు అని చెప్పి. ఒక పని చేద్దాం, ఒక 2 lakh నాకు పెడతామా. 5 lakh అనేది ఇప్పుడు ఎలిజిబుల్ లేకపోతే ఒక 2 lakh. సో ప్రొసీడ్ చేద్దాం ఒకసారి. ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేద్దాం. సో మ్యాక్సిమం రాదు, ఎందుకంటే ఆల్రెడీ లిమిట్ పెంచాను నేను. దాదాపు 60,000 నుంచి 1,87,000 నాకు పెంచారు. సో వెంటనే మరి రాలేదు. మీరు కూడా ఒకవేళ ఈ విధంగా పెంచినట్లయితే అట్లీస్ట్ ఒక 3 to 6 months గ్యాప్ ఇవ్వండి అండ్ వెంటనే అయితే మీరు అప్లై చేయొద్దు. దానికి మీ సిబిల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏముంది అవ్వట్లేదు, ఆల్రెడీ పెంచేసాను కాబట్టి. సో ఇది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.